Here is the non-spoiler review of the film. They call him OG Telugu movie review and rating. Acted by Pawan Kalyan, Emran Asmi, Priyanka Mogan, Prakash Raj, Swastika Vijay and other actors etc. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ అనేది ఈరోజు స్పెషల్ ప్రీమియర్ షో చూడడం జరిగింది 7:30 AM-కి. ఇంక చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు బ్యూటీ, భద్రకాళి, టన్నెల్, త్రికాళి, 28 years later, తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ రివ్యూ, ఐడి ద ఫేక్, లీగల్లీ వీర్ అనే మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లైట్కి ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే ఒక పోర్ట్ ఉంటుంది, సీ పోర్ట్. ఆ సీ పోర్ట్ దగ్గర ఒక కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్లో ఒక చిన్న బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఉంటుంది. ఆ బాక్స్ కోసం యుద్ధం జరుగుతుంటుంది. ఎప్పుడో మాయమైపోయిన ఓజీ ఎక్కడికో వెళ్ళిపోతాడు. 15 ఏళ్ల తర్వాత ముంబైకి రావాల్సి వస్తుంది ఆ కంటైనర్ కోసం. ఆ కంటైనర్లో ఏముంది, ఎందుకు 15 ఏళ్ళు అజ్ఞాతంలో ఉన్నాడు, ఆ తర్వాత ఎందుకు వచ్చాడు ముంబైకి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అని వెళ్ళేలోపు ఇంకొక చిన్న ముఖ్య గమనిక, ఎవరికి నచ్చుద్ది ఎవరికి నచ్చకపోవచ్చు అనేది కూడా క్లియర్గా చెప్తాను కాబట్టి నా రివ్యూస్ ఎవరి వరకు చూడండి. ఇంకా నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే నాకైతే వైల్డ్ ఫైర్ అనిపించింది. ఎందుకు అనిపించింది అనేది క్లియర్గా చెప్తాను. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోయి ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఆ ఫైట్స్ సూపర్ అండి. ఆ ఫైట్స్కి తగ్గ ఎలివేషన్ పడ్డది. ఆ ఎలివేషన్కి తగ్గ బీజిఎం తమన్ గారు బాగా ఇచ్చారు. ఆ ఫైట్స్, ఆ ఎలివేషను, సుజిత్ చూపించిన స్క్రీన్ ప్రెసెన్స్, ఆ సినిమాటోగ్రఫీ, వీటన్నిటి విషయంలో వైల్డ్ ఫైర్ అనే మాట కూడా చాలా చిన్నదైపోద్దని అనిపించింది నాకైతే. ఇంకా సినిమా స్టోరీ చిన్న పాయింటే అయినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, స్టోరీ తక్కువ ఉన్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా డీటెయిలింగ్గా తీసుకెళ్లారని అనిపించింది. సాహో అనే సినిమా గురించి, హరిహర వీరమల్లు అనే సినిమా గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. అది నా ఒపీనియన్ ఏంటనేది. సాహో అనేది నాకు ఫైట్స్ పరంగా యావరేజ్, స్టోరీ పరంగా కన్ఫ్యూజన్ చేయడం వల్ల నాకు యావరేజ్ అని అనిపించింది. ఫైట్స్ పరంగా మాత్రమే నచ్చింది నాకు సినిమా. ఇంకొకటి వచ్చేసి మూవీ హరిహర వీరమల్లు, అదైతే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్లో గ్రాఫిక్స్ కూడా నాకు బాగానే అనిపించినాయి. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ గ్రాఫిక్స్ తప్ప మిగతాదంతా బాగానే అనిపించింది. దాని గురించి కూడా చెప్పాల్సి వచ్చింది. ఒకటి సుజిత్ డైరెక్టర్ అవ్వడం, 2 హరిహర వీరమల్లు ఫ్లాప్ అవ్వడం అయింది కాబట్టి దీని గురించి చెప్పాల్సి వచ్చింది. ఇంకా ఇంకో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఇందాక చెప్పాను, తమన్ మ్యూజిక్ వైల్డ్ ఫైర్ అనే మాట కూడా సరిపోదు. ఇంకా సుజిత్ నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనిపించుకున్నారు. పవర్ స్టార్ 2.0 చూపించారు. ఇంకా ఎలివేషన్ ఫైట్స్ విషయంలో అయితే మాత్రం ఇంకా ఈ మూవీ వచ్చేసి ఫ్యాన్స్కి అయితే పండగే. ఇంకా ఫైట్స్ అండ్ ఎలివేషన్స్, మ్యూజిక్ ఈ మూడింటిని ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా పండగే. ఈ యాక్షన్ ఫైట్స్, ఈ ఎలివేషన్స్ ఇష్టపడే వాళ్ళు కనుక ఈ సినిమా చూస్తే నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయిపోతారేమో, ఫైట్స్ ఇష్టపడేవారు కనుక ఈ సినిమా చూస్తే అని అనిపించింది నాకైతే. ఓన్లీ ఫైట్స్ పరంగా ఇంకా స్టోరీ బాగానే ఉంది కానీ తక్కువ ఉంది అని అంటున్నాను అంతే. స్టోరీ లేదని అయితే అనట్లేదు నేను. ఇంక ఈ మూవీ వచ్చేసి ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ కొద్దిగా మిడిల్ పోర్షన్ దగ్గర స్లోగా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ మాత్రం అప్పుడే అయిపోయిందని అన్నట్టుగా అనిపించింది. ఇంక ఈ మూవీ వచ్చేసి ఒక్కొక్కసారి ఏమో 2 సైడ్ కొట్టుడు కింద ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమో 1 సైడ్ కొట్టుడు కిందే ఉంటుంది. ఇదొకటి మైనస్. ఇంకా ఈ మూవీలో వచ్చేసి ఓజస్ గంభీర అనే సాంగ్ చాలా స్లోగా ఉంటుంది. మీరు అందరూ వినే ఉంటారు. ఆ ఓజస్ గంభీర అనే సాంగ్ చాలా స్లో మోషన్లో ఉంటుంది. కానీ క్లైమాక్స్లో మాత్రం ఓజస్ గంభీర అని ఫాస్ట్గా వెళ్ళిపోయింది సాంగ్. స్లో మోషన్లో ఉన్న సాంగ్ని తీసేసి ఫాస్ట్ మోడ్లో ఉన్న సాంగ్ని ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ఒకవేళ ఫాస్ట్ మోడ్లో ఉన్న సాంగ్ ఎట్టినా కూడా స్లో మోషన్లో ఉన్న సాంగ్ కూడా ప్లేస్మెంట్ ఇచ్చి ఉంటే బాగుండేదని అనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఫైట్స్ బాగానే ఉన్నాయి కానీ చాలా ఎక్కువ ఉన్నాయనే ఫీలింగ్ అయితే కలిగింది. ఫైట్స్ బాగానే ఉన్నాయి కానీ కొద్దిగా మోతాదు ఎక్కువ అయిపోయిందని ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ ఫైట్ కత్తి ఫైట్ ఒకటి ఉంది, అది బాగుంది కానీ అందులో వైలెన్స్ ఎక్కువ అయిపోయింది. మిడిల్ పోర్షన్ దగ్గర కూడా ఉంటుంది, అది కూడా కొద్దిగా ఎక్కువ అయిపోయింది వైలెన్స్. సెకండ్ హాఫ్లో మిడిల్ పోర్షన్ అండ్ క్లైమాక్స్లో కూడా కొద్దిగా ఎక్కువ అయిపోయింది. ఇంటర్వల్ దగ్గర కూడా కొద్దిగా ఫైట్ బాగానే ఉంది కానీ మరీ ఎక్కువ వైలెన్స్ అందరూ భరించలేరేమో అనేటట్టుగా ఉంటుంది. ఇవి మైనస్ పాయింట్స్. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి రేటింగ్ వచ్చేసి 5కి 5 రేటింగ్ ఇస్తాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీ ఎంతమంది చూసారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు చూసుంటే అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.